19వ తారీఖు రాత్రి 8:30 నుంచి 20వ తారీఖు వరకు చూసుకుంటే కనుక సేమ్ ఇటు అన్ని జిల్లాల్లో ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అంటే 18, 19 కూడా కీలకం. ఆ తర్వాత 20వ తారీఖు నుంచి మళ్ళీ క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. గరిష్టంగా గాలి వేగం గురించి మాట్లాడుకునే సందర్భం అండ్ టెంపరేచర్స్ గురించి మనం మాట్లాడుకునే సందర్భం అంతా ఓకే. సో ఇక్కడ మనకు అర్థమవుతుందంటే తెలంగాణకు ఇటు 18 నుంచి 20, 18వ తారీఖు రాత్రి 8:30 నుంచి 20వ తారీఖు 8:30 వరకు రాత్రి, అంటే 18 నుంచి 20వ తారీఖు వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తూ ఉంటే కనుక. ఇక్కడి నుంచి నేరుగా నేను ఇన్ఫర్మేషన్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఎక్కడెక్కడ ఎంత మేరకు వర్షపాతం నమోదైందని మీరు చూస్తే కనుక ఇప్పటి వరకు మెదక్లోనే గరిష్టంగా 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. మీరు చూడొచ్చు ఇటు మెదక్తో పాటు సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, నిర్మల్, కామారెడ్డి, అలాగే కుమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్తో పాటు సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి అత్యధికంగా 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం మెదక్లో నమోదైంది. ఈ రోజు డేటా గురించి మాట్లాడుకుంటే రేగోడ్లోనే అత్యధికంగా 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. ఈ రోజు వర్షపాతం గురించి మాట్లాడుకుంటే మరి ఇక్కడ సాధారణంగా వచ్చే డౌట్ ఏంటి, జిల్లాల గురించి మాట్లాడుకున్నాం, మరి హైదరాబాద్లో పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ రిపోర్ట్ చూపించి ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్కి సంబంధించి రిపోర్ట్ని మీరు చూడొచ్చు. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. హైదరాబాద్కి కూడా దాదాపుగా మీరు గమనిస్తే 5 రోజుల పాటు అలర్ట్నిచ్చింది భారత వాతావరణ శాఖ. దానికి సంబంధించిన రిపోర్ట్ని మీరు చూడడం జరుగుతోంది. ఇదిగోండి 5 రోజుల పాటు భారత వాతావరణ శాఖ అలర్ట్నిచ్చింది. పార్షియలీ క్లౌడ్ స్కై, లైట్ టు మోడరేట్ రెయిన్, థండర్ షవర్స్ కంబైన్డ్ విత్ గస్టీ విండ్స్ 30 to 40 km/h అంటూ కూడా చెప్పుకొచ్చింది. అంటే ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఇటు హైదరాబాద్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇది చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, కుకట్పల్లి జోన్, ఎల్బీనగర్ జోన్తో పాటు సికింద్రాబాద్ జోన్, శేరిలింగపల్లి జోన్, మొత్తం ఈ జోన్లకు అలర్ట్నిచ్చిన పరిస్థితి. దాంతోపాటు ఇంపాక్ట్ మనకి ఈరోజు రేపు ఉండే అవకాశం ఉంది. అండ్ ఎల్లుండి నుంచి ఆ గాలి వేగం పెరగచ్చు. ఆ 2 రోజులు కూడా ఇదిగోండి 18వ తారీఖు, 19వ తారీఖును చూసుకుంటే కనుక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా అంచనా వేయడం జరుగుతోంది. ఇక్కడి నుంచి మరిన్ని రిపోర్ట్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఫోర్కాస్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. అంటే రాబోయే వారం రోజుల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. బట్ కన్ఫైన్ అయ్యే ప్రయత్నం చేద్దాం ఈ రోజు రేపటి విషయానికి. నేను స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇదిగోండి ముందుగా రేపటి వరకు మాట్లాడుకుంటే మీరు గమనిస్తే కనుక నేను మనం మాట్లాడుకోవడం జరిగింది. మీకు లైట్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఇది తెలంగాణకు సంబంధించిన మ్యాప్. ఇది అయిన తర్వాత మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే ఇది తెలంగాణకు సంబంధించి ఇటు కుమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగులోని కొన్ని ప్రాంతాలు, దాంతోపాటు రంగారెడ్డి, యాదాద్రి, నల్గొండలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఇటు నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లా ఈ ప్రాంతాల్లో కాస్త లైట్ టు మోడరేట్ అంటే 2.5 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా ఉన్నాయి. రేపటి విషయానికి సంబంధించి మాట్లాడుకుంటే ఇక అక్కడి నుంచి ఎల్లుండి విషయం గురించి మాట్లాడుకుందాం. మీరు గమనిస్తే కనుక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి. రేపు కామారెడ్డి అలాగే సంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలకి బోర్డర్లో ఉన్న ఏరియాస్కి ఒక్కసారి జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే కాస్త ఎల్లో కలర్, డార్క్ ఎల్లో కలర్ మనకి కనిపించడం జరుగుతుంది. సో మెల్లిగా క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఈ లొకేషన్స్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతాల్లో కాస్త ఇక్కడ కావచ్చు లేకపోతే సంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇక్కడ మనకి దాదాపుగా 15.6 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇది లైట్ ఎల్లో కలర్, ఇక్కడ మనకి డార్క్ ఎల్లో కలర్ కనిపిస్తుంది. అంటే కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంపాక్ట్ ఉండబోతోంది. ఇక్కడ కాస్త వర్షాలు కొంచెం ఎక్కువ శాతం నమోదే అవకాశం ఉంది. భారీ వర్షం అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంటే భారీ వర్షం అని చెప్పి మనం అంత చెప్పేటంత వర్షపాతం ఉండకపోవచ్చు, కానీ కాస్త వర్షాలు గట్టిగా పడే అవకాశం ఉందనేది ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ లాంగ్ షాట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సో దట్ నెక్స్ట్ మ్యాప్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ మ్యాప్కి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అంటే ఎల్లుండి ఇదిగోండి ఇది చాలా కీలకం. అంటే 18వ తారీఖు నుంచి మనం మాట్లాడుకున్న సందర్భంలో 18వ తారీఖు నుంచి దీని ప్రభావం ఉండబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక పూర్తిగా డార్క్ ఎల్లోనే మనకు కనిపిస్తుంది మ్యాప్లో.
నిజామాబాద్ నుంచి మొదలు పెడితే జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి, జనగాం, కుమ్రభీం కాదు, కరీంనగర్, హనుమకొండ, పెద్దపల్లి, జనగాం, వరంగల్, మహబూబాబాద్తో పాటు భద్రాద్రి, ఇదిగోండి ఈ ప్రాంతాల్లో, ఖమ్మం కాస్త మనకి ఎల్లుండి నుంచి ప్రభావం అనేది క్లియర్గా విజువల్లో మనకు మాత్రమే కనిపిస్తూ ఉంది. అంటే 18 నుంచి 19 తారీఖున దీని ప్రభావం ఉండే అవకాశం ఉందనేది మనకి అర్థమవుతోంది. సో ఇక్కడి నుంచి చూసుకుంటే కనుక ఇది ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకుంటే మరి ఎంత మేరకు వర్షపాతం నమోదైందని చూసే ప్రయత్నం చేస్తే కనుక యాజ్ ఆఫ్ నో జిహెచ్ఎంసీకి సంబంధించి ఫోర్కాస్ట్లో నార్మల్గానే మనకు కనిపిస్తోంది. బట్ జిహెచ్ఎంసీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మనకి 18 తారీఖున మాత్రం కాస్త వర్షాలు గట్టిగా ఉండే అవకాశం ఉందనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. మ్యాప్ చూడొచ్చు మీరు, ముందు మ్యాప్స్కి కంపేర్ చేసినప్పుడు ఎల్లోయిష్గా ఉంది, పూర్తిగా పసుపుమయం అయిపోయింది. కాబట్టి 18 తారీఖున భారీ వర్షాలకు వెళ్ళే అవకాశం ఉంది. హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అంతవరకు కూడా నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది రేపటి వరకు కూడా. బట్ ఎల్లుండి రాత్రి అంటే 18 తారీఖు రాత్రి 8:30 నుంచి 19 తారీఖు ఉదయం 8:30 వరకు చూసుకుంటే అప్పుడు కాస్త భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలైనా అనలేం కానీ బట్ ఆ స్థాయికి బహుశా కొంచెం అటు ఇటుగా మాత్రం ఉండే అవకాశం ఉంది అనుకోవడంలో అతిశయోక్తి లేదు హైదరాబాద్కి సంబంధించి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇదిగోండి తెలంగాణలో ఈరోజు ఎక్కడెక్కడ వర్షపాతం నమోదైంది అనేది ఇక్కడ మీరు కాస్త క్లోజ్ షాట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది. బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా కామారెడ్డిలోని కొన్ని ప్రాంతాలు, దాంతోపాటు నిజామాబాద్లోని కొన్ని ప్రాంతాలు, అక్కడి నుంచి మెదక్లోని కొన్ని ప్రాంతాలు. ప్రస్తుతం ఇక్కడ మాత్రం వర్షాలు పడిన సిచ్యువేషన్. మిగతా చోట్ల పెద్దగా అంతగా వర్షాలు కనిపించకపోయినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం వెరీ లైట్ రెయిన్ఫాల్ అనేది ఇక్కడ నమోదు అవ్వడం జరిగింది. అంటే అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. సో ఇక్కడి నుంచి నేరుగా మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఏముంటుందంటే నిన్నటి మరట్వాడ నుంచి అంతర్ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి కొమరేని ప్రాంతం వరకు అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఉత్తర తీర ప్రాంతం తమిళనాడుపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపు ఆవరణంలో దక్షిణ మరియు నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయంటూ కూడా భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ఆ రిపోర్ట్ని మీరు చూడడం జరుగుతోంది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏముంటుందో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఓకే రిఫ్రెష్ అయ్యింది, డన్. ఎస్ నిన్న ఇచ్చిన రిపోర్ట్ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ దీన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం కాబట్టి. బట్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు విజువల్గా క్లియర్గా మనకు కనిపిస్తోంది ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు శ్రీకాకుళం, అలాగే పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం ఈ రోజు మినహా, అండ్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అలాగే అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు, దాదాపుగా అన్ని జిల్లాలకు ఈ వర్షాల ప్రభావం ఉంది. బట్ నెల్లూరు కాస్త 3 రోజులు మాత్రం నార్మల్గా ఉండే అవకాశం ఉంది. అంటే 19 తారీఖు కానీ 18 కానీ ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశం నుంచి భావించవచ్చు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపుగా ప్రతి జిల్లాకు రెయిన్ అలర్ట్ ఉందనే చెప్పుకోవాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద సినారియోలో ఎల్లుండి నుంచి కూడా కనిపిస్తోంది. అంటే ఎల్లుండి నుంచి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందా అంటే కనుక దాదాపు ఎస్ అనే మాట వినిపిస్తోంది. ఇక్కడ చూసిన సందర్భంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉందనేది. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎంత మేరకు వర్షపాతం నమోదైంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, తెలంగాణలో కాస్త తక్కువ వర్షపాతం మనకు కనిపించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఏకంగా 39.8 మిల్లీమీటర్లు, అంటే దాదాపుగా 4 సెంటీమీటర్ల వర్షపాతం అనుకోవచ్చు. ఇక్కడ వరరామచంద్రాపూర్లో, దాంతోపాటు చింతూరులోని 18.6 మిల్లీమీటర్లు, అలాగే కూనవరంలో 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇంపాక్ట్ అయితే మాత్రం మనకు అనిపిస్తోంది మనం చెప్పుకున్నట్టుగా. ఇక్కడ రేపెల్లుడే ఎటువంటి వర్షపాతం ఉండే అవకాశం ఉంది వాతావరణం గురించి మాట్లాడుకుంటే ఇదిగోండి, ప్రస్తుతానికి అయితే మాత్రం ఆకాశం మేఘావృతమైంది. ఇటు హైదరాబాద్ లాంటి కొన్ని ప్రాంతాల్లో కాస్త
మబ్బు పట్టిన వాతావరణం, అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి, చినుకులు పడుతున్నాయి, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇటువంటి సినారియో మనకి కనిపిస్తున్న సందర్భం. దీంతో పాటు ఒకసారి విండికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విండి నుంచి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక నేను కాస్త ఇక్కడ మోడ్ చేంజ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దట్ మనకి వర్షాలు, దాంతోపాటు ఉరుములు మెరుపుల ఎఫెక్ట్ మనకి ఎలా ఉండబోతుంది అనేది మనకి అర్థమవుతుంది. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా మెరుపుల్లా కనిపిస్తోంది. ఇదంతా కూడా వర్షాలు కావచ్చు, లేకపోతే ఉరుములు మెరుపులతో కూడిన సందర్భం అని చెప్పి. సో నేను చెక్ చేద్దాం రేపు ఎలా ఉండబోతోంది అనేది. ఆన్ చేస్తాను, ఒకసారి చూద్దాం. మీరు గమనిస్తే కనుక దాదాపుగా మనకి రేపటి నుంచి కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం చేస్తున్నాను మ్యాప్ని. మీరు చూస్తే కనుక రేపు ఉదయం కూడా కాదు, రేపు దాదాపుగా మధ్యాహ్నం నుంచి దాని ఇంపాక్ట్ ఇది అదిగోండి. ఓకే, మీకు కాస్త వెనక్కి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మళ్ళీ ప్లే చేస్తున్నాను చూడండి. అండ్ రేపు ఉదయం నుంచి కాకుండా రేపు మధ్యాహ్నం నుంచి దీని సిచ్యువేషన్ అంటే ఈ వాతావరణం మార్పు ఉండే అవకాశం ఉందనేది ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఇదిగోండి అదిగో. ఓకే, సో మనకి ఈవినింగ్ నుంచి కాస్త క్లైమేట్ మారే అవకాశం ఉందని అర్థమవుతుంది రేపటి నుంచి. అండ్ ఆ తర్వాత 18వ తారీఖు నుంచి కూడా కాస్త మనకి ఆ సిచ్యువేషన్ మారబోతోంది. 18వ తారీఖు ఉదయం వాతావరణంలో ఎటువంటి పెద్దగా మార్పు ఉండకపోయినప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి మాత్రం మీరు చూస్తే కనుక పూర్తిగా మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ ఇంపాక్ట్ అనేది కొనసాగుతోంది. ఇంపాక్ట్ అనేది కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే 18వ తారీఖు నుంచి, ఎల్లుండి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ నుంచి టైమర్ కంటిన్యూ చేస్తున్నాను. ఒకసారి ఆ విజువల్ని చూపించే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. మీరు చూడొచ్చు. ఆ తర్వాత కంటిన్యూ అవకాశం ఉంది. 18వ తారీఖు నుంచి కూడా ఆ విజువల్ మీరు చూస్తే కనుక చేంజ్ ఓవర్ నార్మల్గానే ఉంది, మారే అవకాశం కనిపిస్తోంది. 19వ తారీఖున కూడా మనకి ఆ ప్రభావం ఉంటుంది. ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు, భారీ వర్షాలకు వెళ్ళొచ్చు అంటే యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ కంటిన్యూ అయ్యే సిచ్యువేషన్ మాత్రం మనకి కనిపిస్తుంది. అంటే 19వ తారీఖున కూడా వాతావరణం మనకి కాస్త ఇప్పుడు సిచ్యువేషన్లో భారీ వర్షాలంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అయినప్పటికీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ చెబుతున్న అంచనాల ప్రకారం మనకి అర్థమవుతుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చినుకులు పడుతున్నాయి, ఇంకొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. కొన్ని ప్రాంతాల్లో ఇటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్న సందర్భం ఉంది. సో ఈ క్రమంలో మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉంది, మీ ఏరియాలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.